ఈరోజు బైబిల్ అధ్యయనం యోహాను సువార్త 2వ అధ్యాయం, మొత్తం 25 వచనాలు. ప్రార్థన. ప్రియమైన దేవా, మేము మీ వాక్యాన్ని చదివినప్పుడు మిమ్మల్ని బాగా తెలుసుకోవడానికి, ప్రేమించడానికి మరియు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఆమెన్. యోహాను సువార్త 2వ అధ్యాయం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడుండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయమింకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బానలు అక్కడ ఉంచబడియుండెను. యేసు ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడాయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా, వారు తీసుకునిపోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకునిపోయిన పరిచారకులకే తెలిసినదిగాని విందు ప్రధానికి తెలియకపోయెను గనుక, ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయిను, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్లి అక్కడ కొన్ని దినములుండిరి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి, త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడద్రోసి, పావురములు అమ్మువారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకొనిపొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిలుగా చేయకుడని చెప్పెను. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడియున్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాని లేపుదనని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువానరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా, ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారివశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడునూ మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్యనక్కరలేదు. 25 వచనాలు చదివియున్నాము. ముగింపు ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, నీవే మార్గము, సత్యము మరియు జీవము. చదివిన వాక్యాన్ని మా జీవితంలో అన్వయించుకోవడానికి మాకు సహాయం చేయండి. ఆమెన్.